ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యోపహేత్తస్య అరుణాం కరుణాతరంగితాక్షీం దుఃఖపాశాంకుశపుష్పమానచర్మాం అనిమాదివిరాతాం మయూకైః అహమిత్యేవ విభావయే వాణి శ్రీమాత్రే. ప్రేక్షకులకి అదంతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ద్వాదశ లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారి రాసుల వారికి అసలు ఏ గ్రహం ఈ సంవత్సరం మొత్తం బాగుంది, ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్. ఎందుకంటే కొంచెం మనకి ఈ సంవత్సరం గురువు, శని పర్టికులర్గా వృషభ, కుంభరాశులోనే ఉంటారు కాబట్టి ఏ అంశం మీద చాలా బాగుంది, మరియు ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మీరు వీడియోని ఆఖరి వరకు చూసినట్లయితే లగ్నము కానీ రాశి కానీ అసలు జాతకం తెలియని వాళ్ళకి పర్టికులర్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి లలిత అమ్మవారి యొక్క నామాలు ఏ నామం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం మొత్తము కూడా గురుబలం ఉంది. అంటే గురువు యొక్క దృష్టి మీరు ఎప్పుడైతే ఉందో ఇది ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటంటే, ఇప్పుడు ఇంతకాలం మీరు అర్ధాష్టమ శనితో ఆల్రెడీ ఒక సంవత్సరంన్నర నుంచి ట్రావెల్ అయి ఉన్నారు. సో ఈ సంవత్సరంన్నర నుంచి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఇంకో సంవత్సరం పాటు అర్ధాష్టమ శని. సర్వసాధారణంగా మన జీవితంలో చూడండి, ఒక స్ట్రగుల్ అవుతూ ఉంటాం ఒక పని, ఒక విషయం గురించి ఎనీ అంశం కావచ్చు, కానీ ఒక సర్టన్ టైం వచ్చేసరికి దాన్ని హ్యాండిల్ చేసే ఎబిలిటీ మనకు పెరుగుతుంది. ఇప్పుడు పెద్ద విషయం కొన్నిసార్లు ఎందుకు అంటే మీకు దాన్ని హ్యాండిల్ చేయడం రానంతసేపు అది ప్రాబ్లంగా ఉంటుంది. హ్యాండిల్ చేయడం వచ్చినప్పుడు దాంతో మీరు ఆడుకుంటారు. అంటే ఒక చూడండి, మనకి సర్కస్లోని పులిని ఆడిస్తూ ఉంటాడు వ్యక్తి. అంటే పులిని ఆడించడం వచ్చింది, పులితో ఆడుకుంటాడు. అసలు పులి కాదు, కొంతమందికి కుక్కలు చూస్తాడు భయం వేస్తుంది. అంటే ఏంటి, మనం హ్యాండిల్ చేసేది నేర్చుకోలేదు, హ్యాండిల్ చేసేది నేర్చుకోవాలి. ఈ పర్టికులర్ గురువు దృష్టి ఏమవుతుందంటే, గురువు ఈజ్ మెచ్యూరిటీ కారకుడు కాబట్టి మీ యొక్క సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసేటువంటి బలాన్ని ఇస్తూ, గురుబలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సిచ్యువేషన్స్ ఎలాగున్నా కూడా మీకు ఆ సమయానికి ఏదో భగవంతుడు మన చేతితో పట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ పని చేయించి మనం తీసుకొచ్చాడా అన్నట్టుగా ఉంటుంది. సో అదొకటి. అండ్ అట్లాగే కొద్దిగా మీకు పంచమ స్థానంలో రాహు మీకు కాస్త ఈ అర్ధాష్టమ శని, శని ఎప్పుడైతే 4లో ఉంటాడో కొంచెం స్థాన చలనాన్ని కూడా ఇస్తాడు. అదేవిధంగా స్థాన చలనం ఒకటి కాకుండా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటారు. అంటే ఏమిటి, ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు, అందులో ముఖ్యంగా పాతవి ఓల్డ్ హౌసెస్ ఆర్ ఓల్డ్ కార్స్ కానీ, లేకపోతే కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఏదో గోల్డ్ అమ్ముతున్నారు, మనకి తెలియదు, మనకు తప్పుకి ఇచ్చేస్తున్నారు అనుకుంటారు. ఇటువంటి విషయాలు మనకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పర్టికులర్గా ఇక్కడ ఈ ధనం అనేటువంటిది మీకు కొన్ని అంటే ఈ గురువు ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో వివాహం తర్వాత ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తాడు ఇక్కడ. కాకపోతే ఇమాజినేషన్స్ పెరిగిపోతుంటాయి, ఆలోచన పెరుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా కాస్త గర్భం దాల్చినటువంటి వారు, కొంచెం స్త్రీలు, ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉంటారు. రాజకీయ నాయకుడి వృచ్చికం వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎవరు ఏమనుకున్నా కూడా అక్కడ ఏమీ ఇబ్బంది పడకండి. అండ్ అనదర్ థింగ్ ఈజ్, లాభంలో ఉండేటువంటి కేతు కూడా వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఇస్తున్నప్పటికీ మీకు గ్రోత్ నుంచి సందేహం లేదు. అయితే మీరు ఇక్కడ చేయవలసింది ఏమిటి అంటే, ముఖ్యంగా అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి మీరు శనివారాలు పర్టికులర్గా దేశీవారి గోవుకి పిడికడ బెల్లం గురించండి. దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. వీలైనంత మటుకు దుర్గా ఆలయానికి ఎక్కువగా వెళ్తూ ఉండండి. 100% మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంచెం ఈ చతుర్థంలో ఉండేటువంటి దశమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఏమవుతుంటుందంటే ఈ జాబ్ సంబంధించిన విషయంలో సుపీరియర్స్తో కొంత స్ట్రెస్ ఉంటుంది. చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి
వాళ్ళ జన్మ నక్షత్రం కానీ, లగ్నం కానీ, రాశి కానీ ఏమీ తెలియదు. కాకపోతే ఒక ప్రాబ్లం మాత్రం వాళ్ళు వేధిస్తూ ఉంటుంది. ఇటువంటి వాటికి ఏమీ అసలు మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా అమ్మవారి నామాల్లో పర్టికులర్ నామం కనుక మీరు తీసుకొని కనుక రెగ్యులర్ చాటింగ్ చేయగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ప్రాబ్లం అనేటువంటి క్లియర్ అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అది నేను మీకు 1 by 1గా చెప్తాను. నేను చాలా మందికి అమ్మవారి అనుగ్రహంతో నాకు అద్భుతమైన కాదు, చాలా మందికి నేను సజెస్ట్ చేయడం జరిగింది. కొన్ని వేల లక్షల మందికి అది వర్కౌట్ అయినటువంటి విషయాలు మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మనం చూడండి, ఎవరైనా లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా అసలు ఏ కోణాన వాళ్ళు సంతోషంగా లేరు, ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఉన్నారు, ఎదగలేకపోతున్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకుని వాళ్ళ జన్మజాతకంలో లగ్నం పాడైపోయింది పూర్తిగా. అందుకని ఎప్పుడు స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు, ఎవరికి ఇబ్బంది పెట్టరు, కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కాదరే అన్యాయం చేసేవాడు హ్యాపీగా ఉన్నాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను అనిపిస్తుంది. దానికి కారణం తెలియకుండానే వాళ్ళు పాజిటివ్ అయిపోతుంది. దానికి మరి ఏమిటి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 2 చెప్తాను ఇక్కడ విషయాలు. ఒకటి శ్రీమాత్రే నమః లేదా జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి. మీరే చూస్తారు ఇది ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలంటే 40 minutes ఖచ్చితంగా చేయాలి కూర్చొని. ఎనీ మంత్రం ఇక్కడ నుంచి నేను చెప్పబోయే ప్రతి మంత్రము మినిమం 40 minutes చేయాలి. ఇంకా నాకు ఎక్కువ కష్టం ఉందంటే గంట సేపు చేయాలి. రోజులో మనం కొన్ని గంటల తరబడి ఏవేవో పనుల్లో మనం టైం వేస్ట్ అవ్వడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఇది మీకు పెద్ద విషయం కాదు. స్థిరంగా మీరు కూర్చొని చేయగలిగితే మీ లైఫ్ని మారుస్తుంది, రైట్? ఇక మరి కొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది. అరే ఏ పని చేసినా అసలు ఇక్కడ డబ్బులు రావట్లేదండి, డబ్బులు మిగలట్లేదండి, అన్నీ నాకు డబ్బులు అంటే అసలు నా టాలెంట్కి సరిపోయే అనే డబ్బు నాకు రావట్లేదు అని చాలా మందిలో ఆ బాధ ఉంటుంది. దానికి ఏం చేయాలి? లలితా సహస్రనామాల్లో 2 నామాలు ఉన్నాయి. దీన్ని మీరు చేయగలిగితే, ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఎందుకు జరుగుతుందంటే ధనస్థానము అంటారు జ్యోతిషాస్త్రంలో. ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా వర్కౌట్ అవుతున్నాడు, ఈ యొక్క కాంబినేషన్ తెలియకపోవడం వల్ల చాలా మంది నష్టపోతూ ఉంటారు. ఆ పర్టికులర్ జాతకం తెలుసు, ఏమంటే పలానా గ్రహం పలానా దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఏ ప్లానెట్ మీకు బ్రేక్ చేస్తుందో దానికి సంబంధించిన దానం ఇవ్వచ్చు. జాతకం తెలుసు. మరి తెలియని పరిస్థితి ఏమిటి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. అదేవిధంగా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్యం వర్ధిని అని చేసుకోండి. మరి ఒక ప్రయత్నం చేస్తున్నానండి, ఒక డిజైర్ ఉంది, ఒక గోల్ కోసమే బ్రతుకుతున్నా అంటారు కొంతమంది. ఇట్స్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఒక గోల్ కోసం బ్రతికేటువంటి మనిషి రియల్లీ, ఎందుకంటే దానిలో కోసం స్వార్థం కూడా ఉండదండి. నేను ఒక గోల్ సాధించడానికి నా జీవితాన్ని మొత్తం నేను త్యాగం చేస్తున్నాను. అలాంటి డిజైర్ మీకు నెరవేరాలంటే ఏం చేయాలి? మీరు నవగ్రహాల్లో ఇది ఒక్కొక్క జాతకానికి డిఫరెంట్గా ఉంటుంది, బట్ యూనివర్సల్గా ఒకటి చెప్తాను. అదేమిటంటే నవగ్రహాల్లో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మీరు బుధగ్రహము శుక్రగ్రహము, బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసి 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామివారికి ఒక 3 ప్రదక్షిణాలు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ చేస్తూ మీరు ఏం చేస్తారంటే ఈ గోల్ ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలా మందికి అరే నా జీవితం ఏమైనా నేను కోల్పోతున్నానా, నన్ను నేను కోల్పోతున్నానా అని ఒక చిన్నగా ఈ ట్రావెల్లో వాళ్ళకి డౌట్ వస్తుంది. ఈ దిక్కుమాలని గోల్ పెట్టుకున్నానేమో, నేను అనవసరంగా ఈ గోల్ అని పడింది. ఎలాంటిదంటే సినిమా ఫీల్డ్లోకి వెళ్తారు, లేకపోతే ఏదో రీసెర్చ్ చేస్తుంటారు, రకరకాలు ఉంటాయి వాళ్ళకి. దానివల్ల పెద్దగా అప్పటికి ప్రస్తుతం వాళ్ళకి పెద్దగా మనీ ఏం రాదు, ఏముండదు, కానీ వెళ్తూ ఉంటుంది ఆ లైఫ్లో. అలాంటప్పుడు మీ ఇన్సెక్యూరిటీని తీసేసేయడానికి, మీకు ధైర్యంగా రావడానికి ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ గోల్ మీద మీరు పట్టు సాధించగలుగుతారు, మీరు సక్సెస్ అవ్వగలుగుతారు, మీకు ధైర్యం అనేటువంటి పెరుగుతుంది. ఇంకా ఎక్కువగా నేను మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను అనుకునేటువంటి వారు ఓం దుర్గాయ నమః చేసుకోండి. ఇక కొంతమందికి గృహం కట్టుకోవాలి. జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఎప్పుడు గృహం కట్టుకుంటారు, ఎలాంటి గృహం కట్టుకుంటారు, మల్టిపుల్ గృహాలు ఉంటాయా, లేదా గృహం మీ పేరు మీద కొనుక్కోవడం వల్ల ఇబ్బంది వస్తుందా, ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలనేటువంటి కొన్ని ఉంటాయి లెక్కలు. కానీ జాతకంలో మీకు జాతకం లేదా అప్పుడు ఏం చేయాలి? ఓం వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లికాయి నమః చేసుకోండి, లేదా మణిద్వీప వర్ణన చదువుకోండి. ఖచ్చితంగా మీకు అమ్మవారి గృహయోగాన్ని ఇస్తుంది. ఇక సంతానం లేదు, దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరాయ నమః చేసుకోండి.
పంచమ స్థానం పాడైతే సంతానం ఆలస్యం అవుతుంది కొంతమందికి. ఆ విషయం తెలియక అయ్యో లేదని బాధపడతారు. అలా కాదు, సంతానం అనేటువంటి గొప్ప యోగం ఎప్పుడుందో తెలుసుకోవాలి. ఇక కొంతమందికి 90% ఆఫ్ పీపుల్కి వాళ్ళ రేపు అప్పులు పాలైపోతున్నారు. బికాజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో పెరిగిపోయింది, జీతాలు మనకు వచ్చేటువంటి సంపద పెరగడం లేదు. మరి ఏం చేయాలి అప్పుడు అంటే సింపుల్గా నేను మీకు ఒక మంత్రం చెప్తాను. ఇది కొన్ని లక్షల మంది చేసి లబ్ధి పొందారు. ఇట్ ఓం అపర్ణాయై నమః. ఖచ్చితంగా మీకు అప్పుల నుంచి బయటపడేస్తుంది. లేదంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది అనుకుంటారు. అటువంటి దానికి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మష నాశిని నమః. లేదంటే నాకు శత్రువులు ఉన్నారంటారు కొంతమంది. ఏ మంచి అంటే నేను ఒక మంచి కోసం మాట్లాడితే శత్రువులు పెరుగుతున్నారు, దీనికి ఏం చేయాలి? సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనుకోండి. ఖచ్చితంగా మీ శత్రువు మిమ్మల్ని చూసేటువంటి కోణం మారిపోతుంది, మీరు శత్రువుని చూసే కోణం మారిపోతుంది. అందులో పాజిటివ్స్ మీరు చూస్తారు, మీలో పాజిటివ్స్ ఆ పర్సన్ చూస్తారు. అలాగే మరి కొంతమందికి వివాహం అవ్వదు. అలాంటి వారు సప్తమ స్థానం పాడవడము, 12వ స్థానం పాడైనప్పుడు ఏమవుతుందంటే సప్తమ స్థానం పాడితే వివాహం అవ్వదు, అంటే లేట్ అవ్వడము, డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. వివాహం చేసుకుందామంటే 12వ స్థానం పాడైతే మీకు వివాహ జీవితం పూర్తిగా పాడవడం, డివోర్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివాహం అవ్వాలంటే ఏం చేసుకోవాలి అంటే లలితా సహస్రనామంలో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధరాజే నమః అనే మంత్రాన్ని 40 minutes చేయండి. లేదంటే వివాహం అయింది బట్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, విడిపోతామేమో అనిపిస్తుంది, మనసులోనేమో మాకు కలిసి ఉండాలి అంటూ ఉంటారు. అలాంటి వారు ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకరి ముఖాన్ని చూడగానే గణపతి ప్రత్యక్షం అయ్యాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆటంకాలు తొలగడానికి కూడా చేస్తారు. లేదా మరొక విషయం ఏంటంటే ఇక్కడ శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః కూడా చేసుకోవచ్చు. అయితే నేను సెకండ్ చెప్పింది ఏదైతే ఉందో అది ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఓం శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః చేయండి, మీరే చూస్తారు చేంజ్ అనేటువంటి. ఆకస్మికమైనటువంటి సంఘటనలు మీ లైఫ్లో అదే పదే జరుగుతున్నాయి, మాటిమాటికి నష్టాలు జరుగుతున్నాయి. ఓం అష్టమి చంద్ర విప్రరాజ అధికస్థం శోభితాయ నమః. కెరియర్లో గ్రోత్ రావాలి. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. లేదంటే నాకు బిజినెస్లో గ్రోత్ రావాలి. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతున్నా భజంగికాయ నమః. లేదా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను, లేదా నేను చేసేటువంటి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నష్టపోతున్నాను. నేను అలాగే నష్టపోకుండా నా ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంచెం రిలీఫ్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు. దానికోసం సర్టన్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేస్ట్ అయిపోతున్నాయి, నా పరిస్థితి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఓం సింజానిమని మంజీర మండిత శ్రీ పదాంబుజాయే నమః అని నామస్మరణ చేసుకుంటే విదేశాలకు నేను ఎంత ట్రై చేస్తున్నాట్లేదంటే దాని అర్థం ఏమిటంటే మీ 10వ స్థానం యాక్టివ్గా లేదు. దానికి మీరు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేయండి. ఖచ్చితంగా మీకు 100% బాగుంటుంది. కొంతమంది పిల్లలు చదవరు, అలాంటప్పుడు మీరు వాళ్ళకి భూసంబంధ వివాదాలు ఉన్నప్పుడు వారాహి చేసుకోండి. లేదు పిల్లలు చదవడం కోసం మీరు మంత్రం చేసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు చేయొచ్చు, లేదు మీ పిల్లలకు నేర్పిస్తే ఇంకా అద్భుతంగా వాళ్ళు చదువు సాగుతుంది. అది ఏమిటి అంటే సింపుల్గా వారికి హయగ్రీవ స్తోత్రం నేర్పించండి. చాలా చిన్నగా ఉంటుంది. ఓం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగరే అంటే ఇది కొంచెం వాక్ సంబంధించి పెరగడానికి ఇది. అయితే పర్టికులర్గా ఏంటంటే చిన్నపిల్లలకి పర్టికులర్గా వాళ్ళు చేసుకోలేరు అనుకోండి, మీరు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఆ నీటిని తీసుకొని పట్టుకొని జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసన చేసుకోవాలి. అలా కాదు, వాక్ సంబంధించి పెరగాలి. నేను ఎప్పుడు శ్లోకంలో చెప్పుకుంటాను, హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదే తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహం. అది చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. సో మీరు ఇది చేసుకొని జాతక చక్రం ఇలా ఉంది అలా ఉంది ఏమీ భయపడకుండా మీరు అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే.